హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్. మేము హైదరాబాద్ వచ్చిన వెంటనే అంటే నెక్స్ట్ డే మార్నింగే అశ్వికి అనీజీగా ఉందని, అంటే చెవి దగ్గర ముట్టుకోనివ్వకుండా కొంచెం అనీజీగా ఉండడం, ఫీవర్ రావడం ఆ టైప్లో ఉందండి. అందుకని చెప్పేసి మేము దగ్గరలో ఉన్న ఈఎన్టీ హాస్పిటల్కి అయితే మేము తీసుకెళ్ళాము. కానీ మేము చేసిన తప్పేంటి అంటే, అంతకు ముందే వాడు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి చెవిలో పెట్టుకొని తిప్పుకోవడానికి ట్రై చేశాడు. కానీ మేము ఏంటంటే అది గుచ్చుకున్నదన్న విషయం కూడా మేము అబ్జర్వ్ చేయలేదనమాట. సో, సరేలే అని చెప్పేసి వదిలేసాము. అప్పటికే ఒక 10 డేస్ అలా అయిందనమాట. సో, అది మొత్తం చెవి లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి, ఇంకా వాడికి ఎలా అయిపోయిందంటే ఫీవర్ వచ్చేసి చాలా నీరసంగా, చూసారు కదండీ ఎలా అయిపోయాడో, అలా అయిపోయిందనమాట. అది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు డాక్టర్ అయితే. పర్టికులర్‌గా ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే గనక, ఎవరైనా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే గనక ఇలాంటివి చేతికి ఇవ్వకుండా కేర్ తీసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నానండి. సో, ఎవ్వరు కూడా ఇలాంటివి చిన్న పిల్లలు ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక గంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళు అనీజీగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్ళండి. థాంక్స్ ఫర్ వాచింగ్.